హాయ్ యువర్స్, మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్‌కి. నేను మీ ఆస్ని సుధాకర్. ఇప్పుడొచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి దీపావళి రోజుందండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది చూసేయండి. మార్నింగ్ నుంచి నేను ఏ ఫుడ్ ప్రిపేర్ చేశాను, నైట్ పూజ ఎలా చేసుకున్నాను, క్రాకర్స్ ఎలా కాల్చుకున్నాం అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది ఫుల్‌గా చూడండి. ఇప్పుడొచ్చేసి నేను పూరి అనేది చేస్తున్నానండి. పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారు పూరి చేయమని. అందుకు ఇప్పుడు పూరి పిండి తెప్పించి ఇప్పుడొచ్చి నేను పూరి అయితే చేస్తున్నాను. పక్కన పూరి అనేది కాలుస్తున్నారండి. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు. మా హస్బెండ్ అనేది హెల్ప్ చేసిన వల్ల త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ అయిపోయాక బొంబాయి చట్నీ కూడా చేసేసుకున్నాము. చేసుకుని అవన్నీ ఇప్పుడు హాల్లో పెట్టేసుకున్నతే మేము టిఫిన్ అది కంప్లీట్ చేసేస్తున్నామండి. పిల్లలకి పెట్టేసాను, అలాగే మేము కూడా పెట్టుకుని తినేసాము. తర్వాత వచ్చేసి నేను త్వరగా లంచ్ అనేది కూడా రెడీ చేసేసుకున్నాను. లంచ్లోకి వచ్చేసి నేను బొబ్బల కర్రీ అనేది ఇలాగా వండుకుంటున్నానండి. అన్నం కూడా వాచ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా స్వీట్ ఐటమ్స్ అన్నీ చేయాలి కాబట్టి నేను త్వరగానే లంచ్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నాక మూత పెట్టి అది పక్క పెట్టేసుకుంటున్నానండి. నేను గారెలకి వేద్దామని పప్పు నానబెట్టుకున్నాను. అలాగే దోశలకి ఇడ్లీకి కూడా ఒకసారి వేసేద్దాము, అలాగే గ్రైండర్ వేస్తున్నాం కదా అని ఇంకా దోశలకి ఇడ్లీకి కూడా పప్పు అనేది బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను గులాబ్ జామ్ అనేది ముందు రెడీ చేసుకుందామని గులాబ్ జామ్ ప్యాకెట్స్ అన్ని 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఆ ప్యాకెట్స్ ఇప్పుడు కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. వేసుకున్నాక అది వాటర్ వేసుకుని లేదంటే పాలు వేసుకున్నా కలుపుకోవచ్చు. నేను పాలు వేసైతే కలుపుకుంటున్నానండి. ఇలా అయితే ముద్ద అనేది రెడీ చేసేసుకున్నాను. ఇలా చేసుకోవడం ఒక విత్ అంటే అది ఉండలు చుట్టడం చాలా కష్టం కదండి. అందుకు నేను ముందు పాకం పెట్టేసి మా హస్బెండ్ మేము కలిపి చూడదామని అనుకున్నాను నేను. ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఇలాగ అన్నట్టుకెళ్ళి అక్కడ ముందైతే పెట్టేశానండి. కొంచెం హెల్ప్ చేయంటే హెల్ప్ చేశారండి. ఆయన హెల్ప్ చేసిన వల్ల త్వరగానే పని అయిపోయింది. ఇలా అయితే చాలా సేపు కష్టపడి అయితే మేము గులాబ్ జామున్లు అనేది రెడీ చేసేసాము. చూడండి, ఈ విధంగా గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీని. ఇలా రెడీ చేసుకున్నట్లు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి స్టవ్ అనేది కొంచెం ఆపేసానండి. ఆపేసాక అలా అయితే నేను గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయినాయి. అలా రెడీ అయినట్లని నేను ముందు పాకం రెడీ చేసుకున్నాం కదండి, ఆ పాకంలో అయితే వేసాను. లేకపోతే గులాబ్ జాములు అన్నీ రెడీ అయిపోయినాయి. చూడడానికి సింపుల్గా ఉన్న గులాబ్ జాములు అనేది చేయడానికి చాలా కష్టపడాలండి. మెయిన్ వచ్చేసి ఆ గులాబ్ జామ్ చుట్టడమే పెద్ద పని. ఇదంతా పని చేసుకున్నా కదా, ఇంకా గిన్నెలు అనేది ఉన్నాయండి, సామాన్లు కూడా. ఆ సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే పని అనేది మనకి తగ్గిపోతుంది కదండి. అందుకు నేను ఎప్పుడు సామాన్లు అనేది అప్పుడు క్లీన్ చేసేసుకుని నేను పక్క పెట్టేసుకుంటాను. ఒకసారి తోమాలన్నా కూడా మనకి చాలా ట్రబుల్ కింద ఉంటుంది కదా. ఇలా అయితే మొత్తం సామాన్లు అయిపోయినాయండి. సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఒకసారి మొత్తం పక్క పెట్టేసుకుంటున్నాను. ముందు పప్పు అనేది నానబెట్టాను చెప్పాను కదండి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఆ బుట్ట అనేది పక్క పెట్టేసుకుందామండి. గ్రైండర్ తీసి పెట్టుకుందాము. ఎందుకంటే ఇప్పుడు పప్పు అనేది ఒక 1/1 వేసుకోవాలి కదా. నేను ఇడ్లీకి గారికి కూడా ఇవాళ నానబెట్టేశాను. పని అయితే అస్సలు ఖాళీ లేదండి. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఖాళీ లేదు. మార్నింగ్ వచ్చేసి పప్పు అనేది కడిగేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈజీగా వేసుకుంటున్నాను. ఒకసారి వాష్ చేసుకున్న అయితే నేను గ్రైండర్లో వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక పిండి అయితే నలిగిపోయింది. ఇడ్లీ పిండి అయితే బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నానండి. నూక కూడా పక్కన నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్నాక ఆ పప్పు అనేది కూడా తీసాను కదా పిండి. ఇప్పుడు వచ్చేసి దోశ పిండి కూడా వేసేసుకుని అది కూడా తీసేసుకుంటున్నానండి. ఇడ్లీ పిండి వేసేసుకున్నాను, అన్నీ కూడా రుబ్బేసుకున్నానని చూడండి. ఇడ్లీ పిండి, దోశ పిండి, అలాగే గారెల పిండి కూడా అన్ని రుబ్బేసుకుని పిండ్లన్నీ రుబ్బేసుకున్నాం కదా. అసలేం టాస్క్ ఇదే అండి. ఎంత కష్టం అంటే ఈ గ్రైండర్ కడవైతే చాలా తలకనొప్పండి. ఇప్పుడు వచ్చేసి గ్రైండర్ అనేది వాష్ చేసేసుకున్నాను ఇలా కష్టపడి. తర్వాత వచ్చేసి గ్రైండర్ కూడా తీసి పక్క పెట్టేసుకున్నానండి. గ్రైండర్లో ఉన్న రాడ్ అంతా ఎంతో కష్టపడి అదైతే క్లీన్ చేసి పెట్టేశానండి. తర్వాత వచ్చి గారెల పిండి రుబ్బు పెట్టుకున్నాం కదండి, అట్లు కూడా ఉప్పు వేసేసుకుని ఇలా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. గారెలు అనేది 2 విధాలుగా వేసుకుంటున్నానండి. ఒకటి ప్లెయిన్గా వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు ఏం లేకుండా ఉప్పు వేసేసుకుని మామూలుగా ప్లెయిన్గా వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అందులోకి క్యారెట్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లము, కొత్తిమీర అన్నీ వేసుకుని అవి అయితే వేసుకుంటున్నానండి. అది చట్నీతో బాగుండి ఇవి పాకం కట్ట పెట్టుకోవచ్చు కాబట్టి అందుకే 2 విధాలు వేసుకుంటున్నాను. ఇలాగ గారెలు అయితే వేసుకుంటున్నాను కదండి. ఇది మనం రెడీ అయ్యాకనే వేయచ్చు, కానీ రెడీ అయ్యాక మనం వేయాలంటే
కొంచెం కష్టం కదా! ఆ సారీ తోటి రెడీ అవ్వి వంట దగ్గర ఉండాలన్నా కూడా చిరాకే కదండీ! ఇలాగే ఎవరికుంటదనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా నేను రెడీ అవ్వకముందే గారెలన్నీ మొత్తం వంట అనేది కూడా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా గారెలైతే అయిపోయినాయండి. ఆనియన్స్ గారెలనేది కూడా వేస్తున్నానని చెప్పాను కదా! ఆటిలి కూడా పిండనేది కలుపుకుంటున్నాను. మనం ఉల్లిపాయలేసుకున్న తర్వాత కొంచెం లూజ్ అవుతది కదా పిండన్నీ, అందుకు ఒక గట్టి వరిపిండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అందులో మళ్ళీ ఉప్పేమైనా అవసరం లేదు, సరిపోతుంది. నేను వరిపిండి కూడా ఎక్కువ వేయలేదండి. మళ్ళీ వరిపిండి ఎక్కువేసామనుకో గుల్లగా అనేది రాదు కదా! అందుకు వరిపిండి ఎక్కువేయకుండా ఏసుకుంటున్నాను. గుల్లగా అయితే చాలా బాగా వచ్చినాయండి గారెలు. చాలా టేస్టీగున్నాయి. అంతేకాకుండా స్మూత్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి. చాలా బాగా వచ్చినాయి. గారెలు గట్టిగా వస్తున్నాయి అనంటే వాటర్ ఏయకుండా రుబ్బుతారండి. అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకుంటే గారెలనేవి చాలా స్మూత్‌గా వస్తాయి. అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడొచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గారెలేయడం అయితే అయిపోయిందండి. తర్వాతొచ్చేసి అలా గారెలేసాం కదా! సామాన్లనేది పడుతుంటాయి కదండీ! అవి కూడా వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను. వెంటనే మనం సామాన్లు తోమేసుకుంటే కనుక పననేది వెనకబడుతుందండి. వెనకబడుతుందంటే ఏమీ కాదండి, మనకి పననేది తగ్గుతూ ఉంటుంది. అందుకు త్వరగా ఇలా పని అయిపోయిన వెంటనే సామాన్లు కూడా తోమేసుకుంటే మనకి ఈజీగా పని తేలుతుంది. ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ దగ్గర కూడా కొంచెం ఆయిల్ అనేది తుల్లింది. మొత్తం అంతా అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్నాక నేను కూడా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయాక దేవుడి దగ్గరికైతే ప్రసాదాలన్నీ కూడా నేను ఒక గిన్నెలోకైతే పెట్టుకుంటున్నాను. చేసుకునేయన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదండీ! లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి కదా! అందుకు అన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని మేము నలుగురమైతే దేవుడి దగ్గర పూజ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీపాలనేది బయట పెట్టడానికని ఆయిల్ వేసుకుని నేను ఇక్కడైతే మొత్తం దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నానండి. ఇలా ఆయిల్ వేసేసి మొత్తం దీపాలన్నీ కూడా వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా నేను రెడీ అవ్వి అయితే ఈ దీపాలన్నీ కూడా వెలిగించానండి. అవి అయితే బయట పెట్టడానికి అస్సలు వీల్లేదండి. చాలా గాలనేది వేస్తుంది. ఆ గాలిలో పెడుతుంటే ఆరిపోతున్నాయని నేను అన్ని దీపాలు తెచ్చేసి దేవుడి దగ్గరే పెట్టేశానండి. బయట పెట్టడానికి అస్సలు లేదు. డోర్ దగ్గర పెట్టడానికి కూడా అస్సలు లేదండి. గాలి అయితే చాలా ఎక్కువేస్తుంది. అందుకు దేవుడి దగ్గర కొన్నన్ని దీపాలు పెట్టేశాను. తర్వాత వచ్చేసి నేను హాల్‌లో టేబుల్ మీద ఒక 3, 4 అనేది అక్కడ పెట్టానండి. దీపాలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను పూజకది ఎలా ఉందని చూడండి మీరే. ఇప్పుడు తల మెరిసిపోతుంది కదా దీపాలతోటి. అలాగే బయట కూడా ఎలాగుందో మా పిల్లలు ఏం చేస్తున్నారనేది కూడా చూసేయండి. ఇలా గడప దగ్గర కూడా 2 దీపాలు పెట్టానండి. వాటర్ దీపాలే, మామూలు దీపాలు ఏం పెట్టలేదు. చూస్తున్నా కదా ఇలాగ తులసి కోట దగ్గర బయట అంతా కూడా ఇలాగ దీపాలు పెట్టానండి. వాటర్ దీపాలే పెట్టాను. నార్మల్ పెడితే అస్సలు ఉండట్లేదండి. గాలైతే చాలా ఎక్కువేస్తుంది. ఇలాగైతే నేను రెడీ చేసుకున్నానండి. ఎలాగుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా చేర్పులు, మార్పులు చేయాలంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతకన్నా బెటర్ చేయాలా? అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాము ఇంకా బెటర్‌గా చేయడానికి. ఇలాగ కూర్చొని వీడియో షూట్ చేయమంటే మా హస్బెండ్ అనేది వీడియో షూట్ చేశారండి. వీడియో షూట్ అనేది ఎలాగుందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బయట టపాసులు చూడండి చాలా గట్టిగా కాలుస్తున్నారు కదా! బయట అయితే దీపావళి చాలా ధూమ్‌ధామ్‌గా చేసేస్తున్నారండి. మేము కూడా ఏదో మా ఉన్నంతలోనే మేమైతే చాలా బాగా చేసుకున్నాము. పక్కన జోషి వెలిగిస్తుంది. జోషి భయపడకుండా అంటే అది కొంచెం ధైర్యంగా ఉందండి. పర్వాలేదు. హవ్య చూడండి పట్టుకోమంటే ఎలా పారిపోతుందో. తర్వాత అస్సలు పట్టుకోలేదండి. కొంచెం భయపడ్డది. ఇప్పుడే తెలుస్తుంది కదా! అస్సలు కాల్చలేదు. మేమైతే కిందకెళ్ళి చిచ్చుబుడ్డికైతే వెలిగిద్దామని కిందకైతే వెళ్తున్నామండి మేము నలుగురముని. కిందకైతే వెళ్ళి చిచ్చుబుడ్డులన్నీ వెలిగిస్తున్నామండి మేము ముగ్గురం అంటున్నారు ఏంటనుకుంటున్నారా? అవ్వి అయితే లోనికి పరిగెట్టేసిందండి. బయటికి అస్సలు రాలేదు. మేము ఎక్కడ ఇచ్చేస్తామో ఎక్కడ కాలిపోతుందని చాలా భయపడింది. అస్సలు ముట్టుకోలేదండి. ఇలాగైతే బయట అంతా కాల్చేసుకుని అయితే ఇంట్లోకి వచ్చేసామండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ముందు గారెలు వేశాను కదండీ! నార్మల్ గారెలు ఉల్లిపాయలు లేకుండానే. అందులోకి నేను చెరుకు పానకం ఉందండి. బాటిల్ అనేది ఇంటికని తెచ్చిపెట్టుకుంటాను. ఆ పానకం అనేది అందులో వేసేసుకుని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్దండి. చాలా టేస్ట్ ఉంటుంది. మనం పాకం పెట్టి వేసుకుంటాం చూడండి, బెల్లం పాకం పెట్టుకుని అలాగే ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంట్లోని స్వీట్ అనేది ఎవరు తినరండి. నేనే తింటాను. అందుకు నాకిష్టమని నాకు 4 గారెలు అనేది ఆ పానకం వేసి నానబెట్టుకున్నానండి. తర్వాత వచ్చి చట్నీ కూడా రెడీ చేసుకున్నాము. అన్ని ఐటెమ్స్ అన్నీ తెచ్చుకునైతే హాల్‌లో పెట్టేసుకున్నాము. ఐటెమ్స్
ఏం లేదండి, రైస్ మిగిలింది. అలాగే మార్నింగ్ చేసిన పూరి అనేది కూడా మిగిలింది. అన్ని హాల్‌లో పెట్టేసైతే మేము టిఫిన్ అది కంప్లీట్ చేసేసామండి. కంప్లీట్ చేసాక ఇంకా సామాన్లనేది సింక్‌లో ఉన్నాయి కదా! అవి తోమి ఓపికైతే నాకు లేదండి. ఇప్పుడైతే ఏం తోమను, మార్నింగ్ లేచే తోముకుంటాను. జోషికైతే డ్రెస్ చేంజ్ చేసేసాను. హవ్యకైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేయలేదండి ఇంకని. తను వచ్చి ఇంకా దీపాలతోటి ఆడుకుంటుంది. వాటర్ ఏస్తుంది, తీస్తుందండి. అన్నీ చక్కబెడుతుంది. ముందు ఆ వాటర్ దీపాలు తీసేసి పైన పెట్టేయాలండి. లేదంటే ఆ మొత్తం అన్నీ పోగొడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.